7 రోజులు ఎందుకు పెట్టారు సార్? 7 రోజుల్లో ఎందుకు ఇది? అంటే గంగమ్మ జాతర అనేది ఒక కన్నుల పండుగ చేసుకోవాలని ఆనాటి నుంచి పూర్వీకుల నుంచి కూడా ఒక బంధువులంతా కూడా ఆహ్వానించడం. ఇక్కడ అంబలు పోస్తారు. అంబలు అనేది చాలా ఎండకు చాలా చలవైంది. అంటే సంగటి అనేది మా రాయలసీమలో చాలా ఫేమస్. రాగి సంగటి కావచ్చు, జొన్న సంగటి కావచ్చు. అన్నం ఉడకబెట్టి దాంట్లో రాగి పిండి వేసి దాన్ని ఉడకబెట్టి బాగా గరిటితో కొయ్యి గరిటితో తిప్పి దాన్ని ముద్దలుగా తయారు చేసి తర్వాత దాన్ని బాగా కలిపి పెరుగు ఎర్రగడ్డలు వేసి చేస్తారు. ఇవన్నీ దారిలో వచ్చిపోయే వాళ్ళకంతా కూడా కడుపు నిండా పోస్తారు. అంటే ఎవరు ముక్కు మొహం తినే వాళ్ళు కూడా పోస్తారు. ఆ రోజు ఎవరు పస్తు అనేది ఉండదు. అదే కాకుండా బంధుమిత్రులంతా పిలుస్తారు కాబట్టి ఆ వారం రోజుల పాటు లోపల వాళ్ళు బయటకు పోకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు. తిరుపతిని అష్ట దిగ్బంధనం చేస్తారు. 8 పక్కల దిగ్బంధనం చేస్తారు. ఎవరు కానీ బయట పోకూడదు. జాతర ఉంటే పెళ్ళిళ్ళు కూడా జరగదు ఇక్కడ. ఈ మధ్య బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ మాకు తెలిసి జాతర ఉంటే ఒక గంగమ్మని పూజించడం తప్ప వేరే కార్యం, శుభకార్యం కానీ దినాలు లాంటివి అంటే దశదిన కర్మలు లాంటివి ఏమి జాతరలో పెట్టుకోరు. అంత భయభక్తులతో నియమ నిష్టలతో గంగమ్మని పూజించి ఆమెని సాగనంపుతారు. ఆ 13వ తేదీ ఇప్పుడు వచ్చే 7వ రోజు రాత్రి గంగమ్మ విశ్వరూపాన్ని మట్టితో తయారు చేస్తారు. పెద్ద బొమ్మను తయారు చేస్తారు. తర్వాత దాన్ని బంకమట్టి కసు మొట్టమొదటి పెద్ద కొయ్యి నాటేవాళ్ళు. ఇప్పుడు బండ వచ్చేసింది స్తంభం లాగా. అప్పుడు వేప కొయ్యి తీసుకొచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు ప్రతి సంవత్సరం పోయి చిగురు వాటి తీసుకుని కటాల్లో కొట్టుకొని పెట్టేవాళ్ళు. తర్వాత దానికంతా కూడా కసు వెంట్రుకలు దారమ్మ చుట్టి ఆ బొమ్మల బంకమట్టితో గంగమ్మ బొమ్మను తయారు చేసి తర్వాత జుట్టంతా పెట్టి అన్ని కులాలు పాల్గొంటారు దీంట్లో. తర్వాత చివరిలో తెరగట్టి ఆమె కళ్ళుని ఆమెను పెట్టినప్పుడు ఆమెకి ఉగ్రరూపం వస్తుంది. అప్పుడు తెర తీసినప్పుడు కుమ్మం అట్నే పోస్తారు. ఈ ఆచారం ఇప్పుడు కూడా కొండ మీద దేవుడిని కూడా శక్తిగా భావిస్తారు. బాల అంటే శక్తి, జీ అంటే గౌరవ సూచకం. ఇప్పుడు కూడా కొండ మీద ప్రతి గురువారము స్వామివారికి పావడ కడతారు. తిరుపావడ అంటారు దీన్ని. తిరు అంటే గౌరవ సూచకం, పావడ. అప్పుడు కూడా తెర తీస్తానే కుమ్మం పోసింటారు దేవుడి ముందు, గరుడాల వారి ముందు ఒక చిత్తాన్నం అంతా పోసి పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా మన సంస్కృతిలో రకరకాల ఆలోచిస్తూ ఎన్నో 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 గొప్ప విషయాలన్నీ మనకు తెలుస్తుంది. ఒకప్పట్లో ప్రెస్ తిరుపతికి వచ్చినప్పుడు 30 ఏళ్లకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చిన విలేకరులంతా అనాగరికంగా సాగుతున్న తిరుపతి గంగ జాతర అనేవాళ్ళు. తర్వాత నాకు బాధ అనిపించి ఇక్కడ పుట్టి పెరిగినాము, నేను బుద్ధులు తిట్టినవాడిని, మేము వేషాలు వేసిన వాళ్ళమే, మా కల్చర్ని ఎందుకు వీళ్ళకి అవమానకరంగా మాట్లాడుతున్నారే, యాత్రికులు ఎంత వస్తున్నారు, వాళ్ళు బుద్ధులు తిట్టున్నారు, వాళ్ళకి బలి విసుగొస్తూ ఉంది, దేవస్థానం చర్యలు తీసుకోవాలని రాశారు. అప్పుడు నేను చిన్న చిన్న ఆర్టికల్ రాసిన, వ్యాసాలు రాసినా కూడా పుస్తకం రాయాలని పుస్తకం రాశాక నా పుస్తకం వచ్చినప్పటి నుంచి నాగరికతకు ప్రతీక తిరుపతి గంగ జాతర అనడం మొదలుపెట్టారు. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎవరు అనాగరికం అనేది లేదు.